మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి అర్హుడు, ఘనత మహిమ ప్రభావములకు ఏకైక అర్హత ఉన్న గొప్ప మన దేవుడు. అటువంటి దేవుని ప్రేమకు, కృపకు మనము ఎలా ఉండాలి? మన జీవితాల్లో ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన గొప్ప దేవునికి మనం ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన లైఫ్లో ఎన్నో కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో వచ్చినప్పటికీ ఆయన మనతో ఉంటాడు. ఆయన ప్రేమ ద్వారానే అన్నీ చేయిస్తాం. అట్లే సామ్స్ 107:14 ఒక మాట అంటాడు, వారి కట్లను తెంపివేసి వారి రాత్రిగాని మరణాంధకారం నుండి తప్పించానని. అదే కదా, మరణాంధకారం నుండి మనల్ని తప్పించే ఆ గొప్ప దేవుడు కదా. ఎటువంటి బాధ అయినప్పటికీ ఆయన మాత్రమే మనల్ని కాపాడుతాడు. ఎన్నో సిచ్యువేషన్స్ మన లైఫ్లో వచ్చి ఉంటాయి. ఇదే లాస్ట్, ఇదే ఆఖరిది అని అనుకొని ఎన్నోసార్లు అనుకొని ఉంటుంటాం కదా. అయినప్పటికీ ఆయన మనల్ని తిరిగి మరలా తీసుకొని వచ్చి మనల్ని ప్రతి ఒక్క విషయంలో నడిపించే గొప్ప దేవుడు. మన బంధకాలన్నిటినీ కూడా ఆయన ద్వారానే తెంపివేయబడతాయంట. అది ఏదైనప్పటికీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఎటువంటిదైనప్పటికీ ఆయన మాత్రమే, ఆయన ద్వారానే మన ప్రతి ఒక్క బంధకాన్ని తెంపబడుతుందంట. మనము లోక సంబంధిత బంధకాలన్నీ తెంచుకొని ఒకే ఒక్క బంధకంలో ఉండాలంట. అది ఆయన ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమ అనే బంధకంలోనే మనము ఉంటూ జీవిస్తూ ఉండాలంట. ఆయననే మనము సేవిద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా దినము నీకే తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా దినము నీకే తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నిలము నీకే తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలము నీకే తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా,
ప్రాణాన్నిచ్చి ఆ ఊపిరి పోసి, అందుకే కదా మనం ఈరోజు ఇక్కడ ఉన్నది. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి, మన సంతోషం, కష్టం, కన్నీరు, ప్రతి ఒక్కటి ఆయన దగ్గర లెక్క ఉంటుందంట. మన జీవితము తారుమారైపోయిన ప్రతిసారి మనము ఏంటో అనుకుంటాం, కానీ దాన్ని బాగు చేయడానికి ఉన్నది మన కుమ్మరేనంట. ఆయన ద్వారానే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, మన జీవితం అతలాకుతలం అయిపోయినప్పటికీ కూడా తిరిగి మరలా ఒక స్ట్రెయిట్ వేలో ఆయన మాత్రమే నడిపిస్తాడంట. సో మనము ఈరోజు ఎలా ఉన్నాము? ఆయన మన కోసం ఇంత చేసినప్పుడు మనము మన చిన్న హృదయాన్ని ఆయనకిచ్చి, ఆయన ద్వారా మనము మన జీవితానికి ఒక అర్థాన్ని ఉండేటట్టు ఉన్నామా? అటువంటి క్రైస్తవులుగా ఉన్నామా? లేదా వేషధారణ క్రైస్తవులుగా ఈ లోకంలో బతుకుతున్నామా? లేదా మనము అలా లేము అన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని, మన హృదయాన్ని ఆయనకిచ్చి మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని నాకు అందించమంటున్నాడు. మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే.
సరిచేసితివే అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే నా అడుగులు స్థిరపరిచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే నా అడుగులు స్థిరపరిచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రాజుకే ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రాజుకే చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్ పగిలిన నా కుండను ఆ కుమ్మరి అల్లకు తెచ్చి బాగు చేయమని